వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎంతగానో ఎదురుచూసిన వార్ 2 కూలీ సినిమాలు నిన్న రిలీజ్ అయిపోయాయి. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ ఫైట్కు దిగడంతో ఇండస్ట్రీలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఏ సినిమా ఎక్కువ వసూలు చేస్తుంది, ఏ సినిమా మంచి టాక్ దక్కించుకుంటుందని లెక్కలేసుకున్నారు. అయితే నార్త్ అమెరికాలో రజనీకాంత్ కూలీ డే 1 బాక్సాఫీస్ వద్ద వార్ 2ను డామినేట్ చేసినట్లు స్పష్టం కనిపిస్తుంది. కూలీ ఓపెనింగ్ డే నార్త్ అమెరికాలో $8.11 లక్షల వసూలు చేసింది. ఇందులో $2.53 లక్షల ఒక్క తెలుగు వెర్షన్ నుంచి వచ్చినవే. అదే సమయంలో వార్ 2 ఓవరాల్గా అక్కడ $4.05 లక్షల వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ $1.01 లక్ష రాబట్టింది. అయితే కూలీ మొదట్నుంచి హైప్ ఉన్నప్పటికీ వాస్తవానికి సేల్స్ ఊహించిన దానికంటే తక్కువ అయ్యి. అలాగే నార్త్ అమెరికా ప్రీమియర్లలో కూలీకి యుఎస్, కెనడాలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో $3.04 లక్షల ఈ రెండు ఏరియాల నుంచే వచ్చాయి. ఇది ఓ తమిళ సినిమాకు అక్కడ అత్యధిక వసూలు వచ్చిన సినిమాగా కూలీ రికార్డు కొట్టింది. అలాగే ప్రీమియర్స్లో ఓవరాల్గా భారతీయ చిత్రాల్లో టాప్ 4లో స్థానం దక్కించుకుంది. ఇదంతా రజనీ మార్క్ వల్లే సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పట్లో తమిళ్లో కూలీ రికార్డ్ను అధిగమించడం కూడా కష్టం అంటున్నారు. కాగా తొలి రోజు వరల్డ్వైడ్గా 151 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అఫీషియల్ పేర్కొంది. ఒక తమిళ సినిమా తొలి రోజే 150 మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు దళపతి విజయ్ లియో సినిమా టాప్లో ఉండేది. లియో ఫస్ట్ డే 148.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కూలీ ఆ రికార్డును చెరిపేసి కొత్త మార్క్ను పెట్టింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.